టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రాష్ట్ర ప్రభుత్వంపై పోరుకు బీజేపీ సిద్ధమైంది. రుణమాఫీ, రైతు భరోసా, రైతులకిచ్చిన ఇతర హామీలను కాంగ్రెస్ పూర్తి స్థాయిలో నెరవేర్చాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. దీంతో బీజేఎల్పీ ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం 11 గంటలకు హైదరాబాద్లో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వేదికగా బీజేపీ రైతు హామీల సాధన దీక్షను ప్రారంభించనున్నారు. ఇది రేపు ఉదయం 11 గంటల వరకు కొనసాగనుంది. ఈ దీక్షలో బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి 24 గంటల పాటు పాల్గొనున్నారు. వీరితో పాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఈ దీక్షలో పాల్గొనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నుంచి మా కరెస్పాండెంట్ విక్రమ్ మరిన్ని వివరాలు అందిస్తారు. విక్రమ్, చెప్పండి. సో 11 గంటలకు ప్రారంభమవుతున్న దీక్ష 24 అవర్స్ 24 గంటల పాటు కొనసాగనుందని తెలుస్తోంది. ఎవరెవరు పాల్గొంటున్నారు, ఎంపీలు ఎవరెవరు రాబోతున్నారు, ఏంటి మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్? హరి మనం చూసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 24 గంటల పాటు బీజేపీ దీక్షకు దిగింది. రైతు దీక్ష పేరుతో ఈరోజు దీక్ష చేస్తుంది. ఈ దీక్షలో ప్రజాప్రతినిధులు, బీజేపీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు అంతా కూడా పాల్గొనబోతున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మినహా మిగతా ఎంపీలు, ఎమ్మెల్యేలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. రైతులకు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షకు సంబంధించి మరిన్ని వివరాలు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చెప్పండి, రైతులకు ఇప్పటికే రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రుణమాఫీ అయ్యిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి, దీని మీద మీరేమంటారు? ఇవన్నీ దొంగ మాటలు అంటున్నా, అబద్ధపు మాటలు. రైతులను అడుగుదాం రుణమాఫీ అయిందో లేదో. రాష్ట్రంలో 64 లక్షల మంది రైతులు క్రాప్ లోన్లు తీసుకున్న వాళ్ళు ఉంటే నువ్వు 22 లక్షల మందికి కూడా పూర్తిగా రుణమాఫీ చేయకుండా రుణమాఫీ అయిపోయిందని మాట్లాడుతున్నావంటే, ఏదైతే నువ్వు మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంకి వచ్చిన తర్వాత ఈ విధంగా మోసం చేస్తున్నావు రైతులను, అందుకోసమే వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయాలి నువ్వు ఇచ్చిన మాట ప్రకారం అని చెప్పి నీకు గుర్తు చేయడానికే, నీవు తప్పక రైతుల పక్షాన నిలబడడం కోసమే భారతీయ జనతా పార్టీ ఈ దీక్ష, ఈ యొక్క రైతు హామీల దీక్ష అనే పేరుతో ఇవాళ మేము ప్రారంభిస్తున్నాం. అంటే పార్టీలో ప్రజాప్రతినిధులకు సంబంధించి, అదేవిధంగా పార్టీకి సంబంధించి కొంత గ్యాప్ ఉందన్న ప్రచారం జరుగుతుంది, అది వాస్తవమేనా? అది ఎలాంటి ఇది లేదు. పార్టీయే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు మిగతా పార్టీ యంత్రాంగం కూడా ఇవాళ సభ్యత్వ కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకంగా ఈ యొక్క ప్రజాప్రతినిధులు ఈ యొక్క ఆందోళన కార్యక్రమంలో పాల్గొనడం కోసం ప్రధానంగా పార్టీ ఆలోచించింది. కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క అందరినీ కూడా బాధ్యతలు అప్పచెప్పడం జరుగుతుంది. ఈరోజు ఇది బర్నింగ్ సమస్య ఉన్నది కాబట్టి రైతుల సమస్యలు 8 వాగ్దానాలు ప్రధానంగా చేసి ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని ఆ యొక్క ఓట్లతోనే అధికారంకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రైతులను నట్టేట ముంచింది. అందుకోసమే రైతుల యొక్క ఈ డిమాండ్ నెరవేరే వరకు కూడా భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మరి ఆ యొక్క హామీలను నెరవేర్చాలి, లేకపోతే పక్కకన్నా తప్పుకోవాల్సిన యొక్క పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తమే చూసుకోవచ్చు, రైతు రుణమాఫీ, అదేవిధంగా రైతు భరోసా నిధులు వెంటనే రైతు రుణమాఫీ అర్హులైన రైతులకు చేయాలి, రైతు భరోసా నిధులను విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ బీజేపీ ఈరోజు దీక్ష 24 గంటల పాటు దీక్ష చేయబోతుంది. మరి కాసేపట్లోనే 11 గంటల ప్రాంతంలో దీక్ష ప్రారంభం కాబోతుంది. రేపు 11 గంటల వరకు కూడా దీక్ష చేస్తామని చెప్తున్నారు. హరి. రైట్ విక్రమ్.